సో ఫ్రెండ్స్, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. హరిహర వీరమల్లు ఎప్పటి నుంచో షూటింగ్ చేస్తూ డబ్బింగ్స్ చెప్తూ అదేవిధంగా సాంగ్స్ కూడా కొన్ని పెండింగ్ ఉంటే ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు కదా టీమ్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. ఇప్పుడు మొత్తం కూడా సినిమా అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డబ్బింగ్తో సహా పవన్ కళ్యాణ్ గారి వర్క్ మొత్తం హరిహర వీరమల్లు పార్ట్ 1కి అయితే సంపూర్ణంగా అయిపోయింది. షూటింగ్ మొత్తం కూడా ఈ జస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ ఏవైతే మిగతా మిక్సింగ్లు ఇవంటివి ఉంటాయి కదా, ఎడిటింగ్ కానీ ప్రింట్అవుట్స్ తీయడం కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా సంసిద్ధంగా అయితే ప్రొడక్షన్ టీం అయితే మెగా సూర్య ప్రొడక్షన్స్ వాళ్ళు చాలా అంటే చాలా యాక్యురేట్గా పనిచేస్తున్నారు. మనకి ఏదైతే మే 9వ తారీఖున రిలీజ్ అవుతుందని చెప్పేసి ఏవైతే మాటలు వచ్చినాయో రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. బట్ అది అనివార్య కారణాల వల్ల దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు పార్టిసిపేట్ చేయకపోవడం వల్ల డబ్బింగ్ వర్క్లో కొంత షూటింగ్ వర్క్లో సో అది కొంచెం లేట్ అయింది. మనకి అఫీషియల్గా ఇంకా మరో అప్డేట్ కూడా ఇవ్వడం జరగలేదు. అదేవిధంగా పోస్టర్ కూడా మనకి ఇవ్వడం జరగలేదు. ఎందుకంటే కొన్ని వేరియస్ ఆస్పెక్ట్స్ రావడం వల్ల పవన్ కళ్యాణ్ గారి షూటింగ్ రాకపోవడం జరిగింది. అదేవిధంగా ప్రొడక్షన్ హౌస్ నుంచి కూడా ఎటువంటి సందర్భం చెప్పడానికి రాలేదు. సో మనకు తెలుస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా. సో అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు షూటింగ్లో పార్టిసిపేట్ చేసి షూటింగ్ కంప్లీట్ చేసుకుని డబ్బింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్లో ఏవైతే ఎడిటింగ్ మిక్సింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా సంసిద్ధంగా అయితే కంప్లీట్ చేసేసుకున్నారు. మనకి అప్డేట్ వచ్చేసరికి మెయిన్ క్రూషియల్ అప్డేట్ వచ్చేసరికి జూన్ 13వ తారీఖున హరిహర వీరమల్లు పార్ట్ 1 అయితే రిలీజ్ చేయడానికి థియేటర్కి రిలీజ్ చేయడానికి అందరూ కూడా సంసిద్ధంగా అయితే ఉన్నారు. సో టీం మొత్తం కూడా సంసిద్ధంగా అయితే ఉంది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసుకోవడానికి. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మిగతా ప్రింట్అవుట్స్ రావడం వచ్చిన వెంటనే అటు అన్ని స్టేట్స్లో కానీ అన్ని కంట్రీస్లో కానీ డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తారు. సో ఫ్రెండ్స్, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉన్నారో అందరూ కూడా సంసిద్ధంగా అయితే ఉండండి. టికెట్స్ బుక్ చేసుకోవడానికి అడ్వాన్స్ బుకింగ్ కూడా డబ్బులు రెడీ చేసుకోండి. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అయితే రాబోతుంది చాలా రోజుల తర్వాత. సో బ్రో తర్వాత మనకి ఈ సినిమాతోనే మనకి రాబోతున్నారేమో. ఓజీ షూటింగ్ కూడా జాయిన్ అవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా పెండింగ్ ఉంది కదా, అది కూడా షూటింగ్లోకి అయితే జాయిన్ అవ్వడం జరిగింది. రెండు కూడా సైమల్టేనియస్గానే పవన్ కళ్యాణ్ గారు అయితే షూటింగ్ కంప్లీట్ చేసుకోబోతున్నారు. అదేవిధంగా సినిమాలు కూడా త్వరలోనే మనకి ఆయన డబ్బింగ్ కూడా కంప్లీట్ చేసేసుకుంటే డైలాగ్స్తో సహా. అదేవిధంగా మిగతా వర్క్ ఏదో ఒకటి ఉంటుంది కదా, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఏదో ఏంటంటే ఎడిటింగ్ మిక్సింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని త్వరలోనే మనకి రిలీజ్ డేట్స్ అయితే మనకి సరివేగంగా అయితే మైత్రి మూవీ మేకర్స్ నుంచి, అదేవిధంగా డివివి దానయ్య గారు కదా ఓజీకి ప్రొడ్యూసర్, అదేవిధంగా ఉస్తాద్ భగత్ సింగ్ ప్రొడ్యూసర్ వచ్చేసరికి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు, వీళ్ళిద్దరి నుంచి కూడా మనకి అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. సో అందరూ కూడా సంసిద్ధంగా అయితే ఉండండి. ఇంక ఎటువంటి డౌట్స్ పెట్టుకోకలేదు. పవన్ కళ్యాణ్ గారు అయితే షూటింగ్స్లో అయితే కంప్లీట్గా జాయిన్ అవ్వడం అయితే జరిగింది. ఈ 3 సినిమాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా ఎటువంటి గొడవ లేదు. పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో ఫుల్ టైం చేసుకోవచ్చు. అదేవిధంగా సినిమాలు మనకి ఓజీ గురించి చాలామంది ఎదురు చూస్తున్నారు. హరిహర వీరమల్లు కన్నా ఏదైతే ఉస్తాద్ భగత్ సింగ్ అన్నా ఓజీ కోసమే చాలా ఎక్కువ మంది వెయిట్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే అందరూ కూడా సంసిద్ధంగా అయితే ఉండండి. అదేవిధంగా మన వీడియోని లైక్ చేయండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ మీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అదంతా నేను కూడా ఒక విధమైన ఫ్యానే కాబట్టి నేను కూడా షేర్ చేస్తాను. అదేవిధంగా నా వీడియోని కూడా మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళకి కూడా పంపండి. సో అప్డేట్స్ అయితే చాలా యాక్యురేట్గా అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. సో తప్పకుండా అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే మనకి 3 సినిమాలు కూడా సరివేగంగా అయితే అవుట్పుట్ డెలివరీ చేయబోతున్నారు. సో అది ఫ్రెండ్స్, వాల్గా అప్డేట్ అయితే 3 సినిమాలు అయితే రాబోతున్నాయి. హరిహర వీరమల్లో అయితే జూన్ 13th అయితే రిలీజ్ అవబోతుంది. ఇది వాల్గా అప్డేట్ అయితే. మీకు వీడియో నచ్చినా తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్ బాయ్.